నీ జోలికి ఎవడైనా వస్తే, ఇది గుర్తుపెట్టుకో, నీ జోలికి ఎవడైనా వస్తే, నీ జోలికి నేను ఏదైనా బాధ పెట్టాలని, నేను ఇబ్బంది పెట్టాలని ఎవడైనా నీ జోలికి వస్తే నీవేం కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళే అంటారు, ఒరే బాబు వాడి పక్షాన దేవుడు యుద్ధం చేస్తున్నాడు. చెప్పండి కూడా, వాడి పక్షాన దేవుడు, వాడు యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. వాడేంట్రా మౌనంగా ఉన్నాడు, వాడికి ఎన్ని కష్టాలు వచ్చి మౌనంగా ఉన్నాడు. ఏంటమ్మని మౌనంగా ఉంటే ఇట్ట ముచ్చుగా ఉంటే తల్లి, మహాతల్లి లాగా ఉన్నావు, మాట్లాడు, నోరుందిగా మాట్లాడొచ్చు కదా. నువ్వు మాట్లాడకపోతే ఎట్లా? వాళ్ళు నిజం అనుకుంటారు కదా. నువ్వు మాట్లాడకపోతే నిజమే అనుకుంటారు. పిచ్చిదన్నా మాట్లాడు, ఇప్పుడు మాట్లాడకపోతే ఎప్పుడు మాట్లాడు. నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను మాట్లాడితే నా గొంతు ఎంత కీల గొంతు, నా గొంతు పిచ్చుక గొంతు, నేనేం మాట్లాడతాను? నా పక్షాన నా దేవుడు నిలబడి మాట్లాడబోతున్నాడు. నా దేవుడు గర్జించబోతున్నాడు. నా దేవుడు గర్జించబోతున్నాడు. శత్రువులు అంటారు వాడు యుద్ధం చేస్తున్నాడని కాదు, వారి పక్షాన దేవుడు యుద్ధం చేస్తున్నాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా.